మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా, ఈ సేలు ఈ డీలు నాకు తెలీదు. మీరు మమ్మల్ని నిర్మలాని ఇన్వాల్వ్ చేయలేదు. మీరే మాట్లాడుకున్నారు, మీరే డెసిషన్ తీసుకున్నారు, మీరే ఒప్పుకున్నారు. తర్వాత మాకు చెప్పారు 10 lakhs అడ్వాన్స్ ఇస్తారు, 50 lakhs అమ్ముతున్నాను. వారం రోజుల తర్వాత మాకు చెప్పారు. మేము అడిగినా తర్వాత చెప్తాం, ఆఖరిని చెప్తామని చెప్పి గట్టిగా అడిగితే మొన్న చెప్పారు 50 lakhs అని. డిసైడ్ చేసే ముందు నిర్మలా కూడా అందులో భాగం ఉంది కదా. నిర్మలాని కన్సల్ట్ చేసి రేట్ కన్ఫర్మ్ చేస్తారా? నిర్మలాతో మాట్లాడకుండా మీరు రేట్ డిసైడ్ చేశారు కదా. ఇప్పుడు నిర్మలా ఏం కన్ఫర్మ్ చేస్తుంది అంటదా? ఏం కన్ఫర్మ్ చేయాలంటే మీరు చేసేసుకున్నారు ఆల్రెడీ కన్ఫర్మేషన్. ఇంకా ఏం చేయాలంటే నిర్మలా కన్ఫర్మ్ చేయాల్సినవి మీరు చేసేసుకుని నిర్మలా కన్ఫర్మేషన్ అంటారండి. ఇప్పుడు మేమేదో గొడవ పెట్టామా? అన్నీ మీరే చేసేసి ఇప్పుడు మేమేమైనా గొడవ పెట్టామేంటి? మేమే అమ్మొద్దు అన్నామేంటి? మేము అమ్మమన్నప్పుడేమో ఇప్పుడేంటి రేట్లు తక్కువ రేట్లని లతా బెనర్జీ మాకు డైలాగ్ వేసింది కదా, ఎప్పుడైతే అప్పుడవుద్ది అంది కదా. ఇప్పుడు ఎవరు అవసరం? మీ అవసరం అంటున్నారు కదా. అయితే మీ అవసరాన్ని మేము వచ్చేయాలి. మా పిల్లల అవసరాన్ని మేము అమ్ముదామంటే మీరు కాదన్నారు. ఇప్పుడు మేము వచ్చేయాలి. మీరు ఎంతగా ఒప్పుకుంటే అంతగా మేము ఒప్పేసుకోవాలా? ఇది కరెక్టా? న్యాయమా? మీ పిల్లల్ని అడగండి. మీ పిల్లల్ని పిలిచి మేము నలుగురేం ఒప్పుకున్నాం, నెలలాంటిని అడగకుండా చేసాము అని అడగండి. కరెక్టా కాదో చెప్తారు. చిన్న పిల్లల్ని కూడా చెప్తారు. ఇంత జ్ఞానం లేకుండా మీరు పనులు చేసి దేవుని సేవకులు మళ్ళీ అప్పుడు పరిశుద్ధాత్మ గద్దించలేదా? పరిశుద్ధాత్మ మీతో మాట్లాడలేదా? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్న వాక్యం చెప్తారు కదా. ఏది వివేచన? ఏది సత్యం అనే దట్టేది? నీతి అనే మైమరు ఏది? సమాధాన సంబంధమైన పాదాలు ఏవి? ఏది మరి మీ దాంట్లో ఉందా? ఎలాగైతే ఎలాగా? ఏది? మన టెస్ట్ మనీ అని పోయింది, కోల్పోయాం. ఆఫ్టర్ ఆల్ ఈ చెత్త ఆస్తి కోసం, ఒక్కనాటి పూటకోటి కోసం ఏసావు జ్యేష్ఠత నమ్ముకున్నాడు. మీరు ఈ చెత్త ఆస్తి కోసం మీ రక్షణని, విలువైన రక్షణని, మీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. ఎంతవరకు న్యాయం? ఇది నీతేనా? సొంత చెల్లిని దూరం చేసుకుని మీరే డెసిషన్ తీసుకున్నారే. ఆ అమెరికా కిషోర్ మీ దేవుడా? ఆడు చెప్పింది మీరు వినాలా? ఆడికి ఏం హక్కు ఉంది ఇందులో? ఎవడిచ్చాడు హక్కు వాడికి? ఎవడిచ్చాడు రైట్ ఆడికి ఇలా చేయటానికి? ఆడేవాడు దేవుడా? ఆడమాట మీరు వింటాం, మేము వింటామేంటి? మంచిగా మాట్లాడితే, అందరినీ కలుపుకొని మాట్లాడితే బాగుంటుంది. నిర్మల గొప్ప పాపి, మీరందరూ పుణ్యాత్ములు అని మీరు మాట్లాడుకుంటే ఎలాగవుతుంది? ఇది కరెక్టా? ఇది న్యాయమా? నీత? ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు నిర్మలను కన్ఫర్మ్ అన్నీ చేసేయండి. ఇదేంటి కరెక్టా? వైజాగ్ ఎక్కడ దూరం? ఫోన్ చేసి మాట్లాడలేరా? లత బెనర్జీ మాట్లాడలేదా? కిషోర్ మాట్లాడలేడా? ఇంటికి పెద్ద కథ ఇంటికి. ఆయన నోరు లేదా? వీళ్ళకి నోరు లేవా? వీళ్ళకి సిగ్గా మొహమాటమా చెల్లితో మాట్లాడడానికి? తీసిపోతారా మాట్లాడితే? ప్రెస్టేజ్ అయిపోతుందా? ప్రెస్టేజ్ మీకు చేసుకోండి. నాకు ఇందులో సంబంధం లేదు. మీ చెల్లితో మీరు మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో. 4 వాటాలు వేసేసుకుంటాం, అమ్మేసుకుంటాం అన్నారు కదా. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. కానీ ఏదైనా సక్రమముగా, జాగ్రత్తగా, మర్యాదగా చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. క్రమమైన దేవుడు ఆయన. ఆ క్రమమైన దేవుడిని ఆరాధిస్తున్న మనము అక్రమంగా నడుచుకోకూడదు. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు అన్నారు. మనమే అక్రమంగా నడుచుకుంటాం, మనమే బుద్ధి చెప్తాం. మన పిల్లలకి అడుగుదాం, ఇలా చేస్తున్నారు మరి కరెక్టా కాదని. వాళ్ళు చెప్తారు మనకి ఇది కరెక్టో. ఆలోచించుకోండి. ఒకరికొకరు తగ్గించుకుందాం, ఒకరినొకరు దేవుని పిల్లల్లాగే పోలి నడుచుకుందాం, ప్రేమ కలిగి ఉందాం. ఈ ఆస్తులు ఎన్నాళ్ళు ఉండవు.
విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ వాటిలో ప్రేమయే గొప్ప. ఉందా ప్రేమ మీకు? సహోదర ప్రేమ. నిర్మలా ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో నాకు తెలియదు, నేను ఇందులో ఇన్వాల్వ్ అవను. మార్టిన్ పాల్ గారిని ఇన్వాల్వ్ చేయకండి. మీరు చేసుకోండి అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు.